హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Manutec ఛానల్. ఎవరైనా సరే పాడ్కాస్ట్ చేయాలంటే, లేదా యూట్యూబ్‌కి సంబంధించినటువంటి వీడియోల్లో ఆడియో కావాలంటే, లేదా వాయిస్ ఓవర్ చేయాలంటే, డబ్బింగ్ చేయాలంటే, ఆడియోకి సంబంధించినటువంటి ఏదైనా సరే, ఏదైనా మ్యూజిక్ మనం ప్రొడ్యూస్ చేయాలంటే, మనకి ఒక అప్లికేషన్ కావాలి. లేదా ఆడియో ఎడిటింగ్ చేయాలంటే ఒక అప్లికేషన్ కావాలి. సో, రీపర్‌లో మనం ఈ పనులన్నీ చేయొచ్చు. రీపర్ అనేటువంటి సాఫ్ట్‌వేర్ దాదాపు మీకు ఫ్రీగానే దొరుకుతుంది. ఒకవేళ కొనాలనుకున్నా సరే చాలా తక్కువ రేట్‌కి దొరుకుతుంది. కొనుక్కోకపోయినా సరే మనం అన్ని రకాల ప్లగిన్స్ యూజ్ చేసేసి దీనిలో మనం ఆడియో ప్రొడ్యూస్ అయితే చేయొచ్చు. దీంట్లో మనం ఆడియో ప్రొడ్యూస్ చేయొచ్చు, మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ చేయొచ్చు, ఎడిటింగ్ చేయొచ్చు. అన్ని రకాల అటువంటి ఆడియోకి సంబంధించినటువంటి ప్రొడక్షన్ మనం దీంట్లో చేయొచ్చు. ఓకే. దీంట్లో చాలా వరకు ప్లగిన్స్ మనకి ఫ్రీగానే ఉంటాయి. అంటే ఎన్నో రకాల ప్లగిన్స్ మనకి ఫ్రీగా దీంట్లో దొరుకుతాయి కాబట్టి అన్ని రకాల ఆడియోకి అంటే వాయిస్‌కి సంబంధించినటువంటి, ఆడియోకి సంబంధించినటువంటి ఏదైనా సరే మనం దీంట్లో ప్రొడక్షన్ చేయొచ్చు, ఎడిటింగ్ కూడా చేయొచ్చు. ఈరోజు మనం ఈ సెషన్‌లో పోయిన సెషన్‌కి సంబంధించినటువంటి దానికి కంటిన్యూయేషన్‌గా రీపర్‌కి సంబంధించినటువంటి కొన్ని సెటప్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పుడు రీపర్ ఓపెన్ చేయంగానే మనకి ఇలాగ అప్లికేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో, ఇందులో ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకుంటున్నాం. అదేంటంటే మన యొక్క మైక్రోఫోన్‌ని ఎలా కనెక్ట్ చేస్తాం? ఒకవేళ కనెక్ట్ అయితే ఎలా కనెక్ట్ అయి ఉంటుందో మనం ఇక్కడ చూస్తున్నాం. రీపర్ ఇలా ఓపెన్ చేయంగానే మూలలో అంటే ఈ పైన మనకి చూస్తే ఇక్కడ ఈ రైట్ హ్యాండ్ సైడ్ మనకి కార్నర్‌లో 48K హెర్ట్జ్ అని, 24 బిట్ అని, వేవ్ అని మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. మీ సిస్టమ్‌లో మీకు ఇక్కడ 48K ఉండకపోవచ్చు, 44 ఉండొచ్చు, 24 బిట్ ఉండకపోవచ్చు, 16 ఉండవచ్చు, వేవ్ ఉండకపోవచ్చు, ఇంకేదైనా సరే ఫార్మాట్ ఉండొచ్చు. అలాగే ఇక్కడ కూడా. సో, ఇది ఏంటంటే మనం కనెక్ట్ చేసినటువంటి మైక్రోఫోన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఒకవేళ దీన్ని నేనిప్పుడు క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. ఈ చిన్న విండోలో మనకి రీపర్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డివైస్ అనేటువంటి ఒక ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఆడియో డివైస్ సెట్టింగ్ అని చెప్పేసి మనకు హెడ్డింగ్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే మన యొక్క ఇన్పుట్ డివైస్ లేదా అవుట్పుట్ డివైస్ ఈ 2 మనకి ఎలా సెటప్ చేయాలో ఇందులో మనం చూసుకోవాల్సొస్తుంది. ఇక్కడ ఆడియో సిస్టమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ నా సిస్టమ్‌లో వేవ్ అవుట్ ఉంది. మీ సిస్టమ్‌లో ఏఎస్ఐఓ ఉండొచ్చు, లేదా డైరెక్ట్ సౌండ్ ఉండొచ్చు, లేకపోతే విండోస్ అని కూడా ఉండొచ్చు. ఓకే. ఏదైనా ఒకటే. ఏది ఆ సిస్టమ్‌కి అంటే మీరు మీ సిస్టమ్‌లో ఉన్నటువంటి డ్రైవర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా మీ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఆడియో సిస్టమ్ ప్రకారం ఇక్కడ ఈ ఆడియో సిస్టమ్ అనేటువంటి ఒక ఆప్షన్ సిస్టమే సెలెక్ట్ చేసుకొని ఉంటుంది బై డిఫాల్ట్. ఒకవేళ అందులో మీకు సౌండ్ రాకపోతే మీరు కావాలంటే వేరేది చేంజ్ చేసుకొని చూడొచ్చు. బట్ సాధారణంగా మీ సిస్టమ్‌లో బై డిఫాల్ట్ ఏదైతే సెలెక్ట్ చేసి ఉంటుందో అదే సరిపోతుంది. ఓకే. నా దగ్గర ఇక్కడ వేవ్అవుట్ అనేటువంటి ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంది. దాని తర్వాత కింద ఇన్పుట్ డివైస్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇన్పుట్ డివైస్ అంటే ఏ డివైస్‌తో మనం ఆడియోని మన సిస్టమ్‌లో రికార్డ్ చేస్తామో దాన్నే మనం ఇన్పుట్ డివైస్ అంటాం. ఉదాహరణకి మైక్రోఫోన్. ఏ మైక్రోఫోన్ మీరు కనెక్ట్ చేసి ఉంటుందో ఆ మైక్రోఫోన్ యొక్క పేరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో, ఉదాహరణకి మీరు యూఎస్‌బీకి సంబంధించినటువంటి మైక్రోఫోన్ మీరు మీ సిస్టమ్‌కి ల్యాప్‌టాప్‌కి కానీ, డెస్క్‌టాప్‌కి కానీ కనెక్ట్ చేసి ఉంటుంటే దాని యొక్క పేరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఉదాహరణకి ఫైన్‌కి సంబంధించినటువంటి యూఎస్‌బీకి సంబంధించిన మైక్రోఫోన్ మీరు కనెక్ట్ చేస్తే ఇక్కడ మనకి ఫైన్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. లేదా ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్ యూజ్ చేస్తూ ఉంటే ఆ ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్ మనం డైరెక్ట్‌గా సిస్టమ్‌కి కనెక్ట్ చేయము కాబట్టి త్రూ ఆడియో ఇంటర్ఫేస్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఆడియో ఇంటర్ఫేస్ యొక్క పేరు కానీ, లేకపోతే ఇక్కడ కనిపిస్తున్నట్లుగా హెచ్‌డీ యూఎస్‌బీ ఆడియో డివైస్ అని మనకి పేరు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఆడియో ఇంటర్ఫేస్ అన్నీ యూఎస్‌బీ త్రూ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి దానికి ఒక మైక్రోఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మైక్రోఫోన్ హెచ్‌డీ యూఎస్‌బీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ 3 అంటే ఏంటంటే ఇది పోర్ట్ యొక్క నంబర్ అనమాట. అంటే మీ ల్యాప్‌టాప్ యొక్క పోర్ట్ నంబర్. సో, ఇది ఇన్పుట్ డివైస్. దాని తర్వాత కింద అవుట్పుట్ డివైస్. ఒకవేళ మీరు సిస్టమ్ నుంచి అవుట్పుట్ కనెక్షన్ తీసుకునేసి స్పీకర్‌కి కనెక్ట్ చేసి ఉంటే ఆ స్పీకర్ యొక్క పేరు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది.
నేను ప్రస్తుతానికి ఇక్కడ యూఎస్బీ ఆడియో డివైస్ అని కనిపిస్తుంది స్పీకర్స్ అని చెప్పేసి. అంటే నేను ఇక్కడ నా యొక్క హెడ్‌ఫోన్స్‌ని కనెక్ట్ చేసి పెట్టాను. నా హెడ్‌ఫోన్స్‌కి ఉన్నటువంటి కేబుల్‌లో చివరికి ఇక్కడ సి టైప్ కనిపిస్తూ ఉంటుంది. సి టైప్ ఉందనమాట. సో, కాబట్టి అది యూఎస్బీ ఆడియో డివైస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ ల్యాప్‌టాప్‌లో లేదా డెస్క్‌టాప్‌లో మీరు కనెక్ట్ చేసినటువంటి హెడ్‌ఫోన్స్ కావచ్చు, లేకపోతే స్పీకర్స్ కావచ్చు, 3.5 జాక్‌తో కూడి ఉండవచ్చు. సో, అప్పుడు మనకి ఇక్కడ ఆ స్పీకర్‌కి సంబంధించినటువంటి పేరంటే మైక్రోఫోన్ సౌండ్ మ్యాపర్ అని కానీ, లేకపోతే రియల్ టెక్ అని కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఏదైనా పర్వాలేదు. మనకి అవుట్‌పుట్ రావడానికి ఒక డివైస్‌ని మనం కనెక్ట్ అయితే చేయాలి. ఏ డివైస్ కనెక్ట్ చేయకపోతే మనకి అవుట్‌పుట్ వినిపించదనమాట. తర్వాత శాంపుల్ ఫార్మాట్. ఇదేంటంటే మన ఆడియో యొక్క శాంపుల్. దీంట్లో మనకి ఇక్కడ 3 రకాల శాంపుల్స్ ఉన్నాయి. 16 బిట్, 24 బిట్, 32 బిట్ అని. ఓకే. సాధారణంగా మీ సిస్టమ్‌లో మీకు 16 బిట్ కానీ, 24 బిట్ కానీ కనిపిస్తూ ఉంటుంది. 32 బిట్ కనిపించే అవకాశం చాలా తక్కువ. 16 బిట్ మనకి ఆడియోకి సంబంధించినటువంటి శాంపుల్ రేట్. 24 బిట్ వచ్చేసి వీడియోకి సంబంధించినటువంటి శాంపుల్ ఫార్మాట్ అనమాట. సో, నా సిస్టమ్‌లో నా యొక్క ఆడియో సిస్టమ్ 24 బిట్‌కి కనెక్ట్ అయి ఉంది. సో, మీ సిస్టమ్‌లో 16 బిట్ ఉండవచ్చు. లేదా 24 ఉండవచ్చు. కింద ఇక్కడ శాంపుల్ రేట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. 48,000 హెర్ట్జ్ అని చెప్పేసి. లేదా 48 కిలో హెర్ట్జ్. నా సిస్టమ్‌లో ఇక్కడ 48,000 కనిపిస్తుంది. పైన 24 కనిపిస్తూ ఉంటుంది. మీ సిస్టమ్‌లో 16 బిట్ 44,000 హెర్ట్జ్ కనిపిస్తూ ఉండడం ఏం ఆశ్చర్యం లేదు. ఏదైనా ఒకటే. కింద బఫర్ అని ఉంటుంది. ఇదేంటంటే మనకి లేటెన్సీకి సంబంధించినటువంటి ఒక ఆప్షన్. అంటే లేటెన్సీ అంటే ఏంటి ఫస్ట్? లేటెన్సీ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఉన్నటువంటి మైక్రోఫోన్‌లో మాట్లాడినప్పుడు ఆ సౌండ్ లేదా వాయిస్ ప్రాసెస్ అయ్యి ఈ స్పీకర్‌లో వినిపించటానికి కొద్దిగా సమయం పడుతుంది. కొద్దిగా అంటే మరీ ఎక్కువ కాదు. వితిన్ సెకండ్సే మనకి వినిపిస్తుంది. వితిన్ ఒక సెకండ్ లోపలే మనకి వినిపిస్తుంటుంది. కాకపోతే మనకి ఈ ప్రాసెస్ అయ్యి వినిపించటానికి కొద్దిగా సమయం పడుతుందనమాట. ఓకే. ఆ సమయం దాన్నే మనం లేటెన్సీ అని చెప్తాం. సో, దీన్ని మనం మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ అమౌంట్‌ని మనం చేంజ్ చేస్తూ ఉంటే బఫర్ అమౌంట్ చేంజ్ చేస్తూ ఉంటే మీకు లేటెన్సీ తక్కువగా, ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. మీరు దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. 256 కానీ, 480 కానీ అలా ఉంటుంది. ఓకే. సో, బట్ నేనిక్కడ డిఫాల్ట్ అలాగే పెడుతున్నాను. మీరు విన్న తర్వాత మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఆడియోకి డివైస్‌కి సంబంధించినటువంటి సెటప్. ప్రతి సిస్టమ్‌లో ఇవే కనిపించాలని రూల్ ఏం లేదు. మీ కనెక్టివిటీని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ఈ విండో ఇక్కడే కాకుండా ఇంకో చోట కూడా మనం చూడొచ్చు. ఎక్కడంటే ఈ మూలలో కాకుండా మనం ఇక్కడ ఈ ఓపెన్ చేసినప్పుడు ఈ రీపర్‌లో ఆప్షన్స్ అని ఒక మెనూలో ఆప్షన్స్‌లో వెళ్ళిన తర్వాత కింద లాస్ట్‌లో ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. కంట్రోల్ పి. దీన్ని కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి సేమ్ విండో కనిపిస్తూ ఉంటుంది. ఈ విండో చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ విండోలో ఉన్నటువంటి కనెక్షన్ సరిగ్గా చేయకపోతే మీరు మాట్లాడిన అంటే మీరు ఇన్పుట్ ఇచ్చినటువంటి వాయిస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు రికార్డ్ కాకపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సెటప్ కరెక్ట్‌గా ఉంటే మనకి మైక్రోఫోన్‌లో మాట్లాడినప్పుడు కరెక్ట్‌గా రికార్డ్ అయితే అవుతుంది. అలాగే వినిపిస్తుంది. అయితే ఈ సెటప్ కరెక్ట్‌గా ఉందో లేదో మనకెలా తెలుస్తుంది? అంటే దానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఈ రీపర్‌లో నేను చేసినటువంటి కనెక్టివిటీ సరిగ్గా ఉందో లేదో మనం ఎలా చూడాలి? ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకు ట్రాక్ క్రియేట్ అయింది. ఓకే. సో, ఈ ట్రాక్‌లో ఇక్కడ ఒక చిన్న బటన్ కనిపిస్తుంటుంది. ఈ బటన్ పేరు రికార్డ్. ఓకే. దీనికి మనం క్లిక్ చేసినప్పుడు ఈ పక్కన మనకి వేవ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇలా ఎనేబుల్ చేసినప్పుడు రికార్డ్ బటన్ పక్కన మనకి ఈ వేవ్స్ కనిపిస్తూ ఉంటే దీన్ని వేవ్స్ అంటారు, లేకపోతే లెవెల్స్ అంటారు. ఈ లెవెల్స్ కనిపించినప్పుడు అంటే మనం మాట్లాడుతూ ఉంటే లెవెల్స్ కనిపిస్తూ ఉంటే మన యొక్క సెటప్ కరెక్ట్‌గా ఉందని అర్థం. మరి ఇక్కడ రికార్డ్ అవ్వట్లేదే సైడ్‌లో అంటే రికార్డ్ చేయడానికి నేను ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసి రికార్డ్ చేసి చూపిస్తాను. దీన్ని మనం నెక్స్ట్ సెషన్‌లో చూస్తాం. ప్రస్తుతానికి ఏంటంటే
చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన యొక్క ఆడియో డివైస్ ఏదైతే మనం కనెక్ట్ చేసినామో, అది పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అయ్యి ఉందో లేదో మనం చెక్ చేసుకోన చె చె చెక్ చేసుకోవాలి. అందుకోసం ఈ సెషన్. ఓకే. సో, మంచి వీడియోతో, మంచి సెషన్‌తో మళ్ళీ కలుస్తాం. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాచ్ చేయొద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.